పల్నాడు జిల్లా మరోసారి బగ్గుమంది ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టేశారు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ కార్యాలయంపై తెగబడి నిప్పు పెట్టారు. ఒకేసారి మంటలు చెలరేగడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సమాచారం అందించడంతో హుటాహుటిన నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పార్టీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. అన్నీ అయిపోయినాయి, మొత్తం పోయినాయి. ముందు బీజులు బీజేసి తర్వాత నీళ్లు కొట్టా. మొత్తం అవన్నీ మేము విసిరేసి మొత్తం పోయి తోట ఇక్కడ ఉండాలి. పల్నాడు జిల్లా మరోసారి భగ్గుమంది ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టేశారు. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ కార్యాలయంపై తెగబడి నిప్పు పెట్టారు. ఒకేసారి మంటలు చెలరేగడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సమాచారం అందించడంతో హుటాహుటిన నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పార్టీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, మరోసారి టీడీపీ కార్యాలయాన్ని అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో మరొకసారి తెలుగుదేశం పార్టీని వైసీపీ శ్రేణులు తగలబెట్టారు. గత కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు క్రోసూరులో ప్రజాకాలం సభకు వచ్చిన తర్వాత అదే రోజు రాత్రి క్రోసూరులో టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టగా ఇప్పుడు తాజాగా బెల్లంకొండ మండలంలోని నాగిరెడ్డిపాలెంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని చెప్పారు. అయితే నిన్న సాయంత్రం నర్సాపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రాణి రుద్రమాదేవి స్థానిక టీడీపీ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారం సమయంలోనే వైసీపీ నేతలు ర్యాలీని అడ్డుకొని కవింపు చర్యలకు పాల్పడ్డారు. అదే రోజు రాత్రికి పార్టీ కార్యాలయం తగలబడటంతో కూడా ఇది వైసీపీ వాళ్ళు చేసిన పని అంటూ కూడా టీడీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమరావతిలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టగా అదే కేసులో టీడీపీ వారిపై 307 కేసులు పెట్టి టీడీపీ నేత కంచె సాయిని జైలుకు పంపించిన పరిస్థితి ఉండగా ఇప్పుడు అదే పెదకూరుపాడు నియోజకవర్గం ఇప్పటికీ 2 సార్లు టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టినా కూడా ఒక్క వైసీపీ నేతపై కూడా కేసులు పెట్టడం కానీ అరెస్ట్ చేసిన సందర్భం లేకపోవడంతో కూడా టీడీపీ నేతలు ప్రజలైతే తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పై స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులపై ఎన్ని చర్యలు తీసుకున్నా కింద స్థాయిలో పోలీసు సిబ్బందిలో మార్పులు రావడం లేదు. వైసీపీ నేతలకు కొమ్ము కాస్తూనే ఉన్నారంటూ కూడా చేస్తున్నారు. తక్షణమే నాగిరెడ్డిపాలెంలో టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టిన వారిని అరెస్ట్ చేయకపోతే ఆందోళన చేస్తామంటూ కూడా టీడీపీ నేతలు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.